హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టపడే మార్ష్మెల్లోస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మార్ష్మెల్లోస్ని స్టోర్స్లోనే కొంటూ ఉంటాం కదా, కానీ చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే వస్తాయి. చాలా బౌన్సీగా, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. మీ పిల్లలు మార్ష్మెల్లోస్ ఇష్టపడేవారైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన, వంట రాని వాళ్ళు చేసిన ఫెయిల్ అయ్యే ఛాన్సే లేకుండా డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియోని క్లియర్ గా పూర్తిగా చూసినట్లయితే పర్ఫెక్ట్ రెసిపీని మీరు ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసినట్లయితే మళ్ళీ చేస్తూనే ఉంటారు. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో పంచదార పొడిని తీసుకోవాలి. పంచదారని బాగా ఫైన్ గా పౌడర్ చేసి జల్లించి తీసుకోవాలి. అలా జల్లించుకున్న పంచదార పొడిని 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ అలానే కార్న్ ఫ్లోర్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని ఇంగ్రీడియంట్స్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ని తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని కానీ బటర్ కానీ ఏదైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇక నేను 7 ఇంచ్ డయామీటర్ ఉన్న స్క్వేర్ మౌల్డ్ని తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో స్క్వేర్ మౌల్డ్ ఏదున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్క్వేర్ లేకపోతే కనీసం రౌండ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత పైన లైట్గా ఆల్రెడీ మనం తీసుకున్న పౌడర్ని జల్లించుకుని వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఒక చోటే పౌడర్ అంతా కూడా పడకుండా ఉంటుందన్నమాట. ఇలా స్ట్రైనర్తో కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రెసిపీ కోసం జెలటిన్ పౌడర్ని తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం జెలటిన్ పౌడర్ కంపల్సరీ అనమాట. జెలటిన్ పౌడర్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జెలటిన్ పౌడర్లో 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి నాన్ వెజిటేరియన్ జెలటిన్ పౌడర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వెజిటేరియన్ జెలటిన్ పౌడర్ కూడా ఉంటుంది. నాన్ వెజ్ జెలటిన్ పౌడర్ యానిమల్స్ నుంచి తీస్తూ ఉంటారు. అలానే వెజ్ జెలటిన్ పౌడర్ని సముద్రం అడుగున ఉన్న ఆల్గే నుంచి తీస్తారనమాట. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది నాన్ వెజిటేరియన్ జెలటిన్ అయినా తీసుకోవచ్చు, వెజ్ జెలటిన్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించేవి రెండు కూడా నాన్ వెజిటేరియన్ జెలటిన్ పౌడర్స్ అనమాట. వెజిటేరియన్ జెలటిన్ పౌడర్ అయితే కొంచెం పౌడర్ ఇలా ఉంటుంది, లైట్ వైట్ కలర్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చూపించే రెండు కూడా ఒకటి పర్ఫెక్ట్ గా మీకు రెసిపీని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది, రెండోది అంత పర్ఫెక్ట్ గా యూజ్ అవ్వదు అనమాట. ఇది చూడడానికి మీకు ఇలా ఉంటుంది. సో ఈ జెలటిన్ పౌడర్ వచ్చేసరికి లైట్ కొంచెం గ్రే కలర్ లా అనిపిస్తుంది, కొంచెం పౌడర్ ఇలా ఉంటుంది. అలానే స్మెల్ కూడా అంతగా బాగుండదు. సో దీంతో మనం ఏదైనా రెసిపీ చేసినా కూడా అంత సరిగ్గా రాదనమాట, పర్ఫెక్ట్గా జెలీలా ప్రిపేర్ అవ్వదు. మీకు జెలటిన్ పౌడర్తో పర్ఫెక్ట్ రెసిపీ కావాలంటే కంపల్సరీ మీరు ఈ జెలటిన్ పౌడర్ని తీసుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది, ఇలా లైట్ ఎల్లో కలర్లో ఉండాలన్నమాట. ఇది మీకు లోకల్ స్టోర్స్లో దొరుకుతుంది. అంటే మీకు బేకరీకి సంబంధించిన ఐటమ్స్ ఎక్కడైతే దొరుకుతాయో ఆ షాప్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది. మీకు పర్ఫెక్ట్ రెసిపీ కావాలంటే మీకు ఎల్లో కలర్ లో చూపించాను కదా జెలటిన్ పౌడర్ ని, సేమ్ అలా ఉంటేనే రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో రెండు పక్కనే పెట్టి చూపిస్తున్నాను చూడండి. లెఫ్ట్ సైడ్ తో ఏదైతే మీరు రెసిపీ చేస్తారో అది కంపల్సరీ ఏమవుతుందంటే జెల్లీ ప్రిపేర్ అయిన తర్వాత మెల్ట్ అయిపోతుంది అనమాట. మీరు రైట్ సైడ్ తీసుకున్న జెలటిన్ పౌడర్ ఏదైతే ఉందో దాంతో మీరు ఏదైనా రెసిపీస్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట. చాలా మంది జెలటిన్ పౌడర్ అలానే అగర్ అగర్ రెండు ఒకటే అనుకుంటారు. జెలటిన్ పౌడర్ అలానే అగర్ అగర్ రెండు కంప్లీట్ గా డిఫరెంట్ అన్నమాట. రెండు కూడా ఫుడ్ ని థిక్కెన్ చేయడానికి యూజ్ చేస్తాము. అంటే జెల్లీస్ ప్రిపేర్ చేసుకోవాలన్నా లేదంటే పుడింగ్స్ కోసం అయినా కూడా రెండు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే క్వాంటిటీస్ డిఫరెంట్ గా వేసుకోవాల్సి ఉంటుంది. జెలటిన్ పౌడర్ కంటే అగర్ అగర్ కొంచెం తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రెసిపీకి నేను ఈ కలర్ లో ఉన్న జెలటిన్ పౌడర్ ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ జెలటిన్ పౌడర్ ని ఒక బౌల్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు జెలటిన్ పౌడర్ ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు వేడిగా ఉన్న వాటర్ ని వేసుకుని జెలటిన్ కలిసేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉన్నవే వేసుకోవాలి. మరుగుతున్న వాటర్ వేసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇది 1 నిమిషం పాటు ఇలా కలిపినట్లయితే జెలటిన్ పౌడర్ బాగా కలిసిపోతుంది. సో ఇలా కలిపి పెట్టుకున్న జెలటిన్ పౌడర్ మిక్స్ ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ లో 1 కప్ వరకు పంచదారని వేసుకోవాలి.
నెక్స్ట్ ఇందులోనే హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ పాకం సాఫ్ట్ బాల్ పాకం అయ్యేంత వరకు కూడా ఇలానే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పాకం చెక్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుని చెక్ చేసుకోవాలి. మరీ తక్కువ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది పాకం తెలియదు. సో పాకం టెస్ట్ చేసినప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకోవాలి. సో పాకం మీకు ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఈజీగా ఫోల్డ్ అవ్వాలి. చేతికి స్టిక్ అవ్వకుండా ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఈజీగా ఫోల్డ్ అవ్వాలి. ఇలా సాఫ్ట్ బాల్ పాకం వచ్చేంత వరకు కూడా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న జిలెటిన్ వాటర్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పాకంలో వేసుకోవాలి. జిలెటిన్ పౌడర్ మిక్స్ అవడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట. అందుకే ముందే హాట్ వాటర్లో కరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. జిలెటిన్ పౌడర్ వేసిన తర్వాత పూర్తిగా పాకంలో కలిసిపోవాలి. జిలెటిన్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన పని లేదు. జస్ట్ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. జిలెటిన్ పౌడర్ వేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు బీటర్ కానీ అలానే బౌల్ కానీ పక్కనే రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో బౌల్లో వేసుకున్న తర్వాత బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ హై స్పీడ్లో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఫోమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ని 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ వేయకండి. ఇంతకన్నా ఎక్కువ వేస్తే మరీ టేస్ట్ బాగుండదు. జస్ట్ 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా థిక్గా ఫోమీగా అయ్యేంత వరకు కూడా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బీటర్తో బీట్ చేసుకునే టైం అనేది ఇంచుమించు 10 మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట. 10 మినిట్స్ పాటు హై స్పీడ్లో బీట్ చేసుకున్నట్లయితే ఇలా థిక్ రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. సో కంపల్సరీ ఇలా థిక్గా వస్తేనే మీకు పర్ఫెక్ట్ మార్ష్మెల్లో అనేది వస్తుంది. ఇలా థిక్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మౌల్డ్లోకి సగం కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి. మౌల్డ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయితే సరిపోతుంది. సో ఈ ప్లేస్లో మొత్తం బ్యాటర్ని వేసేసుకోవచ్చు. సో కలర్ యూస్ చేస్తున్నాం కాబట్టి 2 సార్లుగా వేయాల్సి ఉంటుంది. సో మీకు కలర్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా బ్యాటర్ మొత్తం కూడా ఈ టైంలో వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఫుడ్ కలర్ని వేసుకోవాలి. మీరు ఏ ఫుడ్ కలర్ని యూజ్ చేసుకున్నా పర్వాలేదు. లిక్విడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేసుకున్నట్లయితే 2 స్పూన్స్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సగం కన్నా ఎక్కువ బ్యాటర్ ఉంది కాబట్టి 2 స్పూన్స్ వరకు ఫుడ్ కలర్ అనేది పడుతుంది. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేయాల్సిన పని లేదనమాట. జస్ట్ 30 సెకండ్స్ పాటు బేటర్తో బీట్ చేసుకున్న తర్వాత వెంటనే మౌల్డ్లో వేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఏమాత్రం లేట్ చేసినా కూడా ఇది కొంచెం గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు జెలటిన్ పౌడర్ పాకంలో వేసిన కాడి నుంచి ఇక్కడ వరకు కూడా ప్రాసెస్ ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ మీకు చూడడానికి ఇలా ఉండాలన్నమాట. బ్యాటర్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత 3 to 5 మినిట్స్కి ఇది సెటిల్ అయిపోతుంది. అంటే కొంచెం పైన డ్రైగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీనిపైన ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పౌడర్ని ఇలా స్ట్రైనర్లో వేసుకుని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మౌల్డ్ని ఫ్రిడ్జ్లో కనీసం 6 to 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6 అవర్స్ తర్వాత సైడ్స్ని స్క్రాప్ చేసుకోవాలి. స్క్రాప్ చేసుకునే దానికి ఆల్రెడీ మనం కలిపెట్టుకున్న పౌడర్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఇలా సైడ్స్ని స్క్రాప్ చేసుకుని ఇలా మౌల్డ్లోంచి రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ రాయకపోతే ఈ మౌల్డ్ నుంచి అసలు మార్ష్మెల్లో అనేది రిమూవ్ అవడం చాలా కష్టం అనమాట. కంపల్సరీ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ మార్ష్మెల్లోస్ కట్ చేసినప్పుడు మీకు స్టిక్ అవుతూ ఉంటుంది. సో కంపల్సరీ ఇలా పౌడర్ని అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ ముందు కలిపి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కంపల్సరీ అప్లై చేసుకోవాలి. అస్తమానం నైఫ్కి అప్లై చేసుకుంటూ అలానే మార్ష్మెల్లోకి 4 సైడ్స్ కూడా పౌడర్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇవి కొంచెం స్టిక్ అవుతూ ఉంటాయి. ఇవి స్టిక్ అవుతాయి బట్ ఏంటంటే తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా స్క్వేర్ షేప్లో వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మార్ష్మెల్లోస్కి 4 సైడ్స్ కూడా పౌడర్తో డస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా డస్ట్ చేసుకున్న వాటిని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి బయటే స్టోర్ చేసుకోవచ్చు. బయట మీకు ఈజీగా 15 to 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. వీటిని స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా మార్ష్మెల్లోస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా నేను చూపించిన విధంగా నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు ఈ రెసిపీ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీని తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.